ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలంచు, గొప్ప కార్యాలు చేపట్టు, గొప్పగా ప్రభు కృపను చూచి ప్రభువును మహింపరచు అన్న భక్తుని వలె ప్రభు పనిని గొప్పగా చేయాలని తప్పిస్తున్న ఈ దీన పరిచర్యలో దేవుడు జరిగిస్తున్న అద్భుత కార్యాలు. ఒక్క తలాంతు పొందుకొని దానిని వ్యర్థపరిచిన వాడు పొందుకున్న శిక్ష ద్వారా దేవుడు నాతో మాట్లాడి తన సేవకు పిలుచుకున్నాడు. ఆ పిలుపును బట్టి ఈ సజీవ క్రీస్తు సంఘము అనే ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఇప్పుడు 3 చోట్ల ఆరాధనలు జరిగిస్తూ ప్రతి నెల అనేక మంది అభిషిక్తులైన దైవజనుల వర్తమానములు వినిపింపచేయాలని ధ్యేయముతో ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేస్తూ సంవత్సరములో 2 సార్లు అనగా డిసెంబర్ 9-10 తేదీల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఏప్రిల్ 10-11 సజీవుని కృప ఉత్సవాలు అనే పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. మీటింగ్ అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేయుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుని ప్రేరేపణకు తలొగ్గి ప్రారంభించిన పరిచర్యలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని, క్రీస్తు ఆజ్ఞకు లోబడి కనీసం వారమునకు ఒక్కసారైనా అవసరతలో ఉన్న వారికి ఆహారం అందించాలని, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలనే ధ్యేయంతో 100 మందికి సరిపడిన ఆహారాన్ని వండి చక్కగా ప్యాకింగ్ చేసి పంచిపెట్టుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికే మహిమ. దేవుని వార్త, సువార్త విరివిగా ప్రకటించబడాలని టీవీ పరిచర్యను ప్రారంభించి దేవుని కృపతో గాడ్ టీవీలోను, నిస్సి టీవీలోను శక్తివంతమైన వర్తమానములు అందించుటకు దేవుడు తన కృపను ఈ దీన సేవకుని ఎడల కనపరుస్తున్నాడు. దేవుని దృష్టికి అవిధేయులుగా, వ్యతిరేకులుగా జీవిస్తున్న వారి కొరకు దేవుడు దినమంతా చేతులు చాచి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇంతగా ప్రేమించే ఈ దేవుణ్ణి ఇంకా నిర్లక్ష్యపరచటం మనకు క్షేమము కాదేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రేమతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనకి అవిధేయునిగా జీవించడం, ఆయనకు వ్యతిరేకంగా బ్రతకడం, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవడం నీకు క్షేమము కాదు కనుక ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన చిత్తములోనికి, ఆయన కౌగిలిలోనికి వచ్చి నెమ్మదిని, సమాధానమును పొందుకొనమని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా క్షేమము కొరకు ఆయన యొద్దకు చేరేవారిగా మనం ఎందుకు అనకూడదు? సోషల్ మీడియాలో అనగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ప్రతిరోజు చక్కని క్లుప్త వర్తమానములు అందిస్తూ 2 చక్కని సమర్పణతో కూడిన వీడియో ఆల్బమ్స్ ఈ పరిచర్య ద్వారా అందించుటకు దేవుడు సహాయం చేశాడు. మొదటిగా నీకై జీవిస్తా, నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా, నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా, నిన్నే స్తుతిస్తా. అదే నా సంతోషం, అదే నా భాగ్యం, అదే నా సంతోషం, అదే నా భాగ్యం. ఇచ్చినా ఇవ్వకపోయిన నీకై జీవిస్తా, పొందినా పొందకపోయిన నిన్నే స్తుతిస్తా. నీకై జీవిస్తా, నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా, నిన్నే స్తుతిస్తా. తదుపరి మనసంతా నిండెను సంతోషముతో అనే క్రిస్మస్ గీతాన్ని ఈ దీన సేవకుని ద్వారా దేవుడు వ్రాయించి స్వరకల్పన చేసి అనేక వేల మందికి దీవెనకరముగా దేవుడు చేశాడు. దేవునికి ఘనత. దేవుడు ఈ పరిచర్యను ప్రేమించి ఇప్పుడు సొంత స్థలమును అనుగ్రహించి దేవుని మహిమ పరిచే రమ్యమైన మందిరమును నిర్మింపచేయుటకు దేవుడు తన అత్యంత కృపను ఈ పరిచర్యలా కనపరుస్తున్నాడు. ఈ దేన సేవకుని కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, మందిర నిర్మాణం కొరకు దయతో ప్రార్థించగలరు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక.